న్యూస్ కి స్వాగతం. హసన్పర్తి మండల కేంద్రంలోని ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని కాన్ఫరెన్స్ హాల్లో ఐనవోలు మండలం పరిధిలోని 152 మంది లబ్ధిదారులకు సుమారుగా 1,52,632 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. అదేవిధంగా హసన్పర్తి మండలం పరిధిలోని పలు గ్రామాలలో అనారోగ్యానికి గురైన వారు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన 110 చెక్కులకు సుమారుగా 32,25,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత, వెంకటేశ్వర్లు, రాజు, ఎంపీపీ కేతపాక సునీత, రాజు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మండల నాయకులు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సుమారుగా 2 కోట్ల రూపాయలు సీఎం మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అలాగే సిమిలర్లీ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా సుమారుగా 50 లక్షలు మొత్తం నా యొక్క కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి కూడా నా కార్యకర్తలకు అందరికీ కూడా చెప్తున్నాను, ఎవరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినట్టు మాత్రం ఎవరు తీసుకున్నా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని చెప్తున్నాను. సో మా కార్యకర్తలందరూ కూడా దగ్గరుండి లబ్ధిదారులను జాగ్రత్తగా తీసుకొని పోతున్నారు. వారందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారిని అందరినీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఏంటంటే పేరు సన్ ఆఫ్ ఊరు ఉంటది అంతే. సో ఐడెంటిటీ చేయవలసింది మా గ్రామ పార్టీ అధ్యక్షులు వాళ్ళు కాబట్టి వారి ద్వారానే ఈ రోజు అందరినీ ఐడెంటిటీ చేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే మీ అందరికి తెలుసు, ఈ యొక్క రైతు రుణమాఫీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం అవాకు చవాకులు పేలుతున్నారు. హరీష్ రావుకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి ఆలోచించుకోమని నేను హెచ్చరిస్తున్నాను మీడియా ద్వారా. గత ప్రభుత్వం మీరు రుణమాఫీ అని చెప్పి సంవత్సరాలు గడిపింది. మా ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి మా భట్టి గారు ఇద్దరు కలిసి దీని యొక్క ఒక దీక్షగా తీసుకొని మన రైతులకు అందరికి కూడా ఒక్కసారి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మొదటి దఫా 50 లక్షలు, తర్వాత 1,00,000 రూపాయలు, తర్వాత 2 లక్షలు. సో వీటిపైన కూడా అన్ని అవాకులు చవాకులు పేరుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఉన్నది. మేము నాయకులం కాదు, సేవకులం అని చెప్తున్నాం. అలాగే ఎవరైతే రైతులు 2 లక్షలు రుణమాఫీ రాని రైతన్నలు ఉన్నారో వారు ఎలాంటి అధైర్యపడకండి. చిన్న బ్యాంకుకు, తర్వాత ఆధార్ కార్డుకు, అలాగే ఐఎంఎఫ్ కోడ్ అంటారు బ్యాంక్ కోడ్ కు లింక్ కాక కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానిపైన మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు క్లియర్ గా చెప్పాడు. ఎవరు కూడా దానికి లోగానికి ఎవరి మాటలకు మీరు అసనానికి లో కాకండి. తప్పనిసరిగా అన్ని మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా తీసుకొని దాన్ని అన్నింటిని సమకూర్చి కరెక్ట్ గా ఇచ్చే ముందు నేను డిక్లేర్ చేస్తాను. ఆ రోజు మీరు పైన ఉన్న డబ్బులు కట్టుకోండి, ఇమీడియట్లీ 2 లక్షలు మీ అకౌంట్ లో పడతాయని క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి నా రైతన్నలను అలాగే నా సోదరులు, నా యొక్క కార్యకర్తలు అందరినీ కూడా గ్రామాలలో ఎవరైతే రాలేదో రైతు సోదరుల దగ్గరికి పోయి ఆ ఫామ్స్ కూడా తీసుకొని రమ్మంటున్నా, వారి యొక్క వివరాలు తీసుకురమ్మంటున్నా. అలాగే నేను నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిన వ్యవసాయదారుల రైతన్నలకు 8096107107 అక్కడ కూడా నమోదు చేసుకుంటున్నాం. అక్కడి నుండి కూడా వారి యొక్క లబ్ధిదారుల యొక్క పేర్లు సేకరించి అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి ఏదైతే చిన్న సర్దుబాట్లు పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కరెక్షన్ చేసి మన పెగడపల్లి ఏదైతే సొసైటీ ఉందో వాళ్ళకి రాలేదంటే వారిని కూడా సొసైటీ డైరెక్టర్ ని తీసుకెళ్లి వారి ద్వారా తుమ్మల గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఆధైర్యపడకండి, 100% మేము రైతు తరఫున ఉన్నదని ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. తప్పనిసరిగా నా రైతు సోదరులందరూ కూడా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి కాబట్టి వారి కళ్ళలో ఆనందం ఉంది. వారు మన యొక్క తెలంగాణ సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క గణేష్ నవరాత్రులు నా సోదరులందరూ జరుపుకుంటున్నారు కాబట్టి ఆ గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని
పండుగను మంచిగా జరుపుకోండి. గణేశుని యొక్క విఘ్నుని యొక్క ఆశీర్వాదంతో తెలంగాణలో వ్యవసాయదారులు అందరూ కూడా సుభిక్షంగా ప్రభుత్వం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ నాగరాజు ఎమ్మెల్యే వర్ధనపేట. తప్పనిసరిగా మాట్లాడినాను. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఐటీ శాఖ ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. నీరు ఆయకట్టు నా సొంత డబ్బులు పెట్టి కోనారెడ్డిపేట చెరువుకు ఆ యొక్క కెనాల్ అయితే ఏదైతే మట్టి మొత్తం పూడకపోయింటే ఇప్పటికి ఇంకా పనులు నడుస్తున్నాయి. ప్రొక్లైన్ పెట్టి మొత్తం క్లీన్ చేపిస్తున్నా. రైతుల పక్షాన పనిచేస్తున్నా. నేను 100% వాటర్ వచ్చే దిశగా మేము పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ.